భానుమతి వాళ్ళ ఇంటికి పార్దు వాళ్ళ పిన్ని వచ్చి ఇలా అంటూ ఉంటుంది. భానుమతికి అదృష్టం లేదు, మా పార్దుని చేసుకునే అదృష్టం లేదు కాబట్టే ఈ పెళ్ళి జరగలేదు. భానుమతికి రాసి పెట్టలేదు, అందుకే పార్దుతో పెళ్ళి దగ్గర వరకు పెళ్లి పేటల వరకు వచ్చి ఆగిపోయింది. అందుకే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంకెప్పుడు కూడా మీ అమ్మాయి భానుమతి మా ఇంటి కోడలు కాలేదు. మా బావగారికి అలా అయ్యాక మేము ఇప్పట్లో పెళ్లి చేసే ఉద్దేశమే లేదు. కాబట్టి మేమిచ్చిన కానుకల్ని మీరు మాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కోటి అలాగే వాళ్ళ అమ్మ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆవిడ అడిగినట్లుగానే భానుమతి వాళ్ళ అమ్మ అయితే అక్కడ ఉన్న పార్దు వాళ్ళ పిన్నికి వాళ్ళ కానుకల్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తుంది. ఇచ్చేసే వెంటనే అక్కడ ఉన్న భానుమతి వాళ్ళ నానమ్మ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భానుమతి వాళ్ళ అమ్మ భానుమతి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది. నువ్వు చేసింది మామూలు తప్పు కాదే, ఇది నీ జీవితాన్ని మార్చే తప్పు. అసలు నువ్వు ఇలాంటి తప్పు చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నీ తలరాతని నువ్వు మార్చేసుకున్నావు కదే అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే భానుమతి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇక వాళ్ళమ్మ అన్న మాటలకు భానుమతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.